లంకాధిపతిగా దిశనాయకేకు పట్టం కట్టారు లంకేయులు. మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని రాజు నిలబెట్టుకుంటారా లేదా? ఇదంతా పక్కకు, యాంటీ ఇండియా స్టాండ్తో ముందుకు వెళ్లే కొత్త అధ్యక్షుడు భారత్తో ఎలా మెలగబోతున్నారు అనేది అసలు ప్రశ్న. మరి గత పాలకుల లాగానే చైనా వైపు మొగ్గు చూపిస్తాడా? భారతదేశంలో బలమైన సంబంధాన్ని పెంపొందించుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. లంకాధిపతిగా అనురకుమార దిశనాయకే. కమ్యూనిస్టు పాలనలో ఇక శ్రీలంక. కొత్త అధ్యక్షుడికి వెల్కమ్ చెబుతున్న అనేక సమస్యలు. మరి భారత్తో సంబంధాల సంగతేంటి? యాంటీ ఇండియా స్టాండ్ను ఇప్పటికైనా పక్కకు పెడతారా? కొత్త అధ్యక్షుడు సరికొత్త సవాళ్లు. ఇది రావణుడు ఏలిన లంక. ఆయన కాలంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. కానీ గత కొన్నేళ్లుగా రావణ కాష్టంగా మండుతోంది. గత పాలకుల దాష్టికానికి ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ గగ్గోలు పెట్టారు. దీంతో కడుపు మండిన ప్రజలు కన్నెర్ర చేశారు. అధ్యక్షుడిని గద్దెదించారు. దీంతో శ్రీలంకలో నవశకం మొదలైంది. ఆ దేశ ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత అనురకుమార దిశనాయకే పట్టం కట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేకు గుడ్ బై చెప్పి ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసను దిశనాయకే మట్టి కర్పించారు. ఆదివారం నాటి ఓట్ల లెక్కింపులో 42.31% ఓట్లు అనురకుమార సాధించినట్లు శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకటించింది. విపక్ష నేత సాజిత్ ప్రేమదాస 32.76% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేకు కేవలం 17% ఓట్లు మాత్రమే దక్కాయి. 2022లో ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రనిల్ ఆ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన్ను శ్రీలంక ప్రజలు పూర్తిగా నిరాకరించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు ఇది తీపి వార్తే అయినా పొరుగున ఉన్న భారత్కు ఆయన రాక ఎలా యూజ్ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి యాంటీ ఇండియా స్టాండ్తో వెళ్తున్నారు. గతంలో కూడా భారతీయుల పట్ల వ్యతిరేక భావాన్ని ప్రదర్శించారు. అందులో భాగంగా భారత శ్రీలంక ఒప్పందాన్ని అనుసరిస్తూ ప్రావిన్స్లకు అదనపు అధికారాలు కల్పించేందుకు వీలుగా శ్రీలంక రాజ్యాంగానికి సవరణ చేశారు. ఈ సవరణతో భూమి, పోలీస్, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రావిన్షియల్ కౌన్సిల్ కు అదనపు అధికారాలు వస్తాయి. కానీ ఇప్పటి వరకు ప్రావిన్షియల్ కౌన్సిల్ కు అలాంటి అదనపు అధికారాలేవి ఇవ్వలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో ఈశాన్య ప్రాంతాల్లో పర్యటించిన అనురకుమార జాఫ్నాలో ప్రసంగించారు. అప్పుడు మాట్లాడుతూ 13వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తా, నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇక్కడికి రాలేదు, సమైక్య విధానం అందిస్తా, నాకు ఓటేయమని అడగడానికి ఇక్కడికి రాలేదన్నారు. ఇది తమిళ వర్గాల్లో నిరాశ కలిగించింది. కానీ ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఆయన తన రూట్ మార్చుకున్నారు. ఎక్కడైతే తమిళులను నిరాశపరిచారో అదే జాఫ్నాకు వెళ్లి తమిళ రాజకీయ నేతలను కలిశారు. ప్రావిన్షియల్ కౌన్సిల్ యథాతథంగా కొనసాగిస్తామని తెలిపారు.
అక్కడి వరకు బాగానే ఉన్న ప్రావిన్షియల్ కౌన్సిల్ కు మరిన్ని అధికారాలు ఇవ్వడం గురించి ఏం మాట్లాడలేదు. ఓ విధంగా ఆయన తన పొలిటికల్ స్ట్రాటజీ వాడారనే టాక్ ఉంది. ఇక జేవీపీ విషయానికొస్తే అధికార విభజనను ఆ పార్టీ చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ ఏం చేస్తుందన్నది తెలియాల్సి ఉంది. నిజానికి భారత్ శ్రీలంకకు వాణిజ్య సంబంధాలు చాలానే ఉన్నాయి. అటు చైనాతో కూడా అదే సంబంధాలు కొనసాగిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూస్తే భారత్, చైనా రెండూ శ్రీలంకకు కీలకం. కానీ శత్రుత్వంతో చైనా ఎప్పుడు మిత్రదేశాలను భారత్కు దూరం చేస్తూ వస్తోంది. శ్రీలంక గత పాలకుల సమయం వరకు పెట్టని పేచీ లేదు. కానీ భారత్ ఎప్పుడు చేయి విడవకుండా సంక్షోభ సమయంలోనూ శ్రీలంకకు ఆపన్న హస్తం అందించింది. అదే సమయంలో శ్రీలంకకు దగ్గరయ్యేందుకు అప్పుడప్పుడు తన వంకర బుద్ధిని వాడుతూ ఉంటుంది డ్రాగన్. పొరుగు దేశానికి చేయుతగా భారత్ తన పని కోసం చైనా శ్రీలంకకు భారీ మొత్తంలో రుణాలిచ్చింది. అయితే వామపక్ష భావాజాల పార్టీ కావడంతో సహజంగానే జేవీపీ చైనాకు సన్నిహితంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ప్రావిన్స్లకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పే ఇండియా శ్రీలంక ఒప్పందాన్ని జేవీపీ ఇప్పటికీ వ్యతిరేకిస్తోంది. దేశం సంక్షోభం నేపథ్యంలో కొలంబో ఫోర్ట్ సిటీ, హంబన్తోట పోర్ట్ వంటి వివాదాస్పద ప్రాజెక్టుల ద్వారా భారీ మొత్తంలో రుణాలు పొందేందుకు రాజపక్సే కాలంలో శ్రీలంక చైనా వైపు మొగ్గు చూపింది. చివరికి దేశం రుణం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. గత కొన్నేళ్లుగా శ్రీలంకపై చైనా ప్రభావం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా హంబన్తోట పోర్టును చైనా సంస్థకు లీజుకిచ్చింది. 99 సంవత్సరాల పాటు ఈ పోర్ట్ చైనా నియంత్రణలో ఉండేలా లీజుకిచ్చింది. ఈ చర్య ఓడరేవును సైనిక అవసరాలకు ఉపయోగించుకునే భయాన్ని భారత్లో పెంపొందించింది. అయితే శ్రీలంక అధికారులు గతంలో ఈ వాదనలు ఖండిస్తూ వచ్చారు. శ్రీలంకలో ఉన్న భారత ప్రాజెక్టులపై సైతం దిశనాయకి కాస్త పెదవి విరుస్తున్నట్లే కనిపిస్తోంది. అందులో అదానీ ప్రాజెక్టులంటే బుస్సున లేస్తున్నారు. తాజాగా జరిగిన పొలిటికల్ డిస్కషన్లో అదానీ గ్రూప్ విండ్ పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తామన్నారు. శ్రీలంకకు ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించనున్న ఈ ప్రాజెక్టుకి తాము వ్యతిరేకమని అనుర చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలోని ఏ వ్యవస్థతోనో విరోధం ఉండదని కూడా ఆ పార్టీ చెబుతూ వస్తోంది. తాము భారత్కు వ్యతిరేకం కాదంటూనే భారత కంపెనీలపై సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. చెప్పాలంటే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తర్వాత జేవీపీ వైపు చూశారు జనాలు. చాలా సర్వేలు కూడా ఆ పార్టీ విజయం ఖాయమని తేల్చేశారు. అసలే అధికారంలోకి వచ్చే పార్టీ. రాబోయే రోజుల్లో సత్సంబంధాలు అవసరం. అందుకే ఇది గమనించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జేవీపీ పార్టీ నేతలను ఢిల్లీకి ఆహ్వానించింది. ఢిల్లీకి వచ్చిన దిశనాయకి జయశంకర్తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చించుకున్నారు. భారత్ తరపున తమ వర్షన్ వినిపించారు జయశంకర్. ఆ సమయంలో దిశనాయకి కూడా భారత్తో సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపారు. అంతేకాదు 2022 శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత పాత్రను ప్రశంసించారు. అనంతరం గుజరాత్లోని డైరీ బ్రాండ్ అమూల్ సౌకర్యాలను సందర్శించి సేమ్ అలాంటి కంపెనీని శ్రీలంకలో కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సో మన బాధ్యతగా శ్రీలంకకు కాబోయే అధ్యక్షుడికి మన వర్షన్ వినిపించాం. కానీ దిశనాయకే వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? గత పాలకుల వలె చైనా వైపు మొగ్గు చూపుతాడా? భారతదేశంతో బలమైన సంబంధాన్ని పెంపొందించుకుంటారా అనేది పూర్తిగా ఇప్పుడు ఆయనపైనే ఆధారపడి ఉంది. అలాగని భారత్ తోడ్పాటు లేకుండా శ్రీలంక ప్రయాణం అనేది ఊహించడం కష్టమే. అది కొత్త అధ్యక్షుడికి కూడా బోధపడే ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.